మార్చి 31 లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ కోరారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం జగనన్న లేఅవుట్లో జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో గృహ నిర్మాణ పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా ఖరీదైన స్థలాలు ఇచ్చి నిర్మాణానికి అవసరమైన 2,50,000 రూపాయలు గ్రాంట్గా 20 టన్నుల ఉచిత ఇసుకతో పాటు రాయితీపై సిమెంట్, ఇనుము అందిస్తున్నారు. 2025 మార్చి 31 లోపు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే బిల్లులు చెల్లించడం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ నాగభూషణ్ రావు, హౌసింగ్ ఈఈ వై శ్రీనివాస్, ఈఓపీఆర్డి శ్రీరామాంజనేయులు, సిసి ప్రసాద్, హౌసింగ్ వర్కింగ్ ఇన్స్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, నాగేంద్ర, జనసేన నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు మరి డిసెంబర్ 2nd వీక్లో 1,00,000 మందికి హౌసెస్కి తాళాలు ఇవ్వాలన్న భావంతో మనం ఇక్కడ పనిచేస్తున్నాము. దీనికి సంబంధించి మన తిమ్మాపురం గ్రామానికి విచ్చేయడం జరిగింది. తిమ్మాపురం గ్రామంలో 1919 మందికి పట్టాదారులకి 14 గ్రామాల నుంచి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ సుమారుగా ఒక 350-400 వరకు కూడా హౌసెస్ కంప్లీట్ అయిపోయి కాపర్లు చేస్తున్నారు. తక్కిన వారందరూ కూడా వివిధ స్థాయిలో వారి ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఆర్ఎల్, ఆర్సీ లెవెల్లో ఒక 80 హౌసెస్ ఉన్నాయి. వీరందరూ కూడా చిన్న చిన్న పెట్టుబడి పెట్టినట్లయితే హౌసెస్ కంప్లీట్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే మనకి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 రూపాయలతో పాటుగా ఎస్హెచ్జి గ్రూప్కి సంబంధించిన 35,000 కూడా వీరికి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్తో వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకుని గృహప్రవేశం చేస్తుంది వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి కరెంట్ ఉంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఉంది, అట్లాగే ఇతర సౌకర్యాలు కూడా మనకి ఇక్కడ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇతర సంబంధించిన మంచినీళ్ళకి ఇక్కడ ఏ విధమైన సమస్య లేదు. ఇక్కడ మోటివేట్ చేసినప్పుడు పీపుల్ కూడా చాలామంది ముందుకు వచ్చినారు. వారు డిసెంబర్ 31 సుమారుగా కొంతమంది స్లాబ్ లెవెల్లో ఉన్నవాళ్ళు, రూప్ లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా కంప్లీట్ చేసుకుని గృహప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మళ్ళా ఈ అమౌంట్ 31st 30 వరకు ఉంటుంది. అదేవిధంగా మరి 31st మార్చి వరకు లోగా చేసుకోకపోతే తర్వాత మాత్రం ప్రభుత్వం వస్తున్న సహకారాలు అంత ఉండదు. కాబట్టి అప్పుడు వారు సొంతంగా కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 31st మార్చిలోగా నిర్మించుకోవడం ఒకటి. ముందు డిసెంబర్ 2nd వీక్ 2వ వారంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించబోయే 1,00,000 మందికి ఇళ్ళు గృహప్రవేశాల కార్యక్రమంలో మరి మీరంతా కూడా సక్సెస్ చేయాలని వీళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి.